రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్లకి వాహన మిత్ర వెంటనే విడుదల చేయాలి. జి వామనమూర్తి డిమాండ్ 2026 ఆగస్టు 21 విశాఖలో జరుగు 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ మధురవాడ జంక్షన్ శ్రీ సాయి దుర్గా ఆటో స్టాండ్ లో ప్రచార కార్యక్రమం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డీజిల్, పెట్రోల్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ పంచా ఫీజులు భారీగా పెంచారు. దాంతోపాటు డ్రైవర్లు వాడే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి డ్రైవర్లకు ఆహార భద్రత లేకుండా చేస్తుంటే మరి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ట్యాక్సీ కలిగిన ప్రతి ట్రక్ డ్రైవర్కి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు వాహన మిత్ర ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 2137 సవరిస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రైవర్లకి సంక్షేమ పోటీ చేస్తామని హామీ ఇచ్చే 2 ఏళ్లు దాటింది. ఈ రోజు వరకు ఒక హామీ అమలు చేయకుండా డ్రైవర్ల బ్రతుకులతో జలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 21వ తారీఖు నాడు విశాఖపట్నంలో 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ 4వ రాష్ట్ర మహాసభల్లో డ్రైవర్లందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఉద్యోగ, కార్మిక, డ్రైవర్ల వ్యతిరేక విధానాలపై చర్చించి రాబోయే కాలంలో ఉద్యమ పోరాట కార్యాచరణని రూపొందిస్తున్నారు. ఆగస్టు 20వ తారీఖు నాడు గాంధీ బొమ్మ దగ్గర జరిగే భారీ బహిరంగ సభలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాలకి కళ్ళు తెరిపించాలని చెప్పి ఏఐటీయూసీ పిలుపునిస్తా ఉంది. ఏఐటీయూసీ జిందాబాద్, ఏఐటీయూసీ జిందాబాద్. డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి, డ్రైవర్ల ఐక్యత వర్ధిల్లాలి. డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి, డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి, డ్రైవర్లకి సంక్షేమ బోర్డు చేయాలి. ఆగస్టు 2021 జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. ఆగస్టు 2021 జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి. ఆగస్టు 2021 జరిగే రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.